ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ నూకరాజు ఆత్మహత్య ఘటనకు సంబంధించి రావులపాలెంలో వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భాస్కర్ రెడ్డి ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీకు మీ అబ్బాయి జగదీశ్వర్ రెడ్డి మరణానికి కారణం ఎవరు? సాదిక్ ఖాను, సౌజన్య ఏం చెప్పలేదు. సాదిక్ ఖాను స్లో పాయిజన్ ఇచ్చి మొత్తం మీద హైదరాబాద్ హాస్పిటల్లో మాత్రం ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. పాత్ర సాదిక్ ఖాన్ కూడా వచ్చాడని చెప్పేసి మాకు తెలిసింది, మాకు అనుమానం. ఇప్పుడు ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడక ముందు మీ అబ్బాయి కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ సాదిక్ ఖాన్ నుంచి ఎలా వేధింపులు వస్తున్నాయని ఎప్పుడైనా మీతో నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు ఎప్పుడు చెప్తే ఆ రోజునే యాక్షన్ తీసుకుంటాను. కుటుంబ పరుగు పోద్దామని చెప్పేసి మా అబ్బాయి చెప్పలేదు. కానీ మా ఏంకుడు కూడా నాకు కూడా చెప్పలేదు. చెప్తే అయితే ఆ యాక్షన్ తీసుకుంటాం. అది షేక్ సాదిక్ ఖాన్ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. ఏ విధంగా శిక్షించాలనుకుంటున్నారు? ఏ విధంగా అంటే మొత్తం అరబ్ కంట్రీస్లో కూడా అంత టైపుగా ఇంకా ఘోరంగా శిక్షింటే అందరూ ఆత్మ సాధిస్తుంటాయి. ఇప్పుడు కార్తికేయ రెడ్డిని కూడా చంపేస్తానని చాలాసార్లు బెదిరించాడు. ఇప్పుడు ఆ కార్తికేయ రెడ్డి కూడా థ్రెట్ ఉందని చెప్తున్నారు. అతను కూడా ఏమన్నా స్లో పాయిజన్ లాంటి ఏమన్నా అని అనుకుని మేము మార్నింగ్ బ్లడ్ టెస్ట్ చేసి ల్యాబ్ పంపించి అనుమానం తీసుకుంటాం. ఎలా ఉంది కార్తికేయ రెడ్డి ఆరోగ్య పరిస్థితి? హ్యాపీగా ఉన్నది. అంటే మీకు అనుమానం? నాకు అనుమానం, ఎవరికైనా అనుమానం కదా. రేపొద్దు చిన్నపిల్లాడు కొంచెం అనుమానం తీసుకోవాలి కదా మేము. కానీ మీ మీడియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కోర్టు కానీ మొత్తం ఘోరంగా శిక్ష చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అది సౌజన్య కూడాను లేఖలు రాసింది ఆత్మహత్యకి సంబంధించి. అంటే కార్తికేయ రెడ్డి ఎలా వేధించేవాడు అనేది మీరు ఏం చెప్పాడు? మనోడు కార్తికేయ రెడ్డిని కూడా ఎప్పుడైనా కొట్టడం కానీ కొట్టాడంట, 2-3 సార్లు కొట్టబోయాడంట. అంటే మీ అబ్బాయిని చనిపోకముందు కూడా కొట్టాడు అనేది అది వేధింపులు మాకు మనం చెప్పలేకపోతున్నాడు. ఒకసారి కొట్టాడు, 2 సార్లు 3 సార్లు కొట్టాడంట. అంటే సౌజన్యం కొడుతుంటే అడ్డు వెళ్తే మాకు మనవాడిని కూడా కొట్టుకోడండి భాస్కర్ రెడ్డి. అంటే మీ అబ్బాయికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అంటే బ్యాంక్ ఖాతాలు అన్నీ కూడా షేక్ సాదిక్ ఖాన్ స్వాధీనం చేసుకున్నాడు. మొత్తం మా కోడల సపోర్ట్ మీద 2 కోట్ల రూపాయలు ఆస్తి క్యాష్, 2 కోట్ల రూపాయలు గోల్డ్, ఆస్తి పత్రాలు, ఏటీఎం కార్డులు అన్నీ సాదిక్ ఖాన్ ఉన్నాయి. అంటే ఇక్కడ భూమి కూడా స్వాధీనం చేసుకున్నాడు మీకు? అది ఇంకా పూర్తిగా డిసైడ్ లేదు. యోకరాజు గారి భూమి మాత్రం యాన్వర్ చేసుకొని ఇప్పుడు చెప్తున్నారు మొత్తం మీద. అది ఎక్కడుందో నాకు తెలియదు. ఎంక్వైరీ ఎలా ఉంది? పోలీసులు ప్రభుత్వం పనితీరు అది అరెస్ట్ చేయడం కావచ్చు. మాకు మాత్రం రాజమండ్రి పోలీసు వారు చాలా సహకరించారు. అది మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు కూడా ఏఈ నూకరాజు